ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బిడ్డలు మరి ప్రేరేపణతో మరి దేవుడు పరిచర్య కొరకు సహాయం చేసిన కుటుంబాలు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. దేవుడికి స్తోత్రం. మరి దయచేసి సమయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. పన్నెండు దాటిన తర్వాత పాటలకు ఎవరికి సమయం ఇవ్వబడదు. పాస్టమ్ గారే కావచ్చు, సంఘానికి వచ్చేవాడు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, దాంట్లో సమస్య లేదు. మాకు ఇష్టం లేదు మా పాటలు కానీ అంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్. కారణం ఏంటంటే దేవుడు సన్నిధి అంటే ఎవరైనా భయంతో రావాలి. మీరు 12 దాటిన వరకు వచ్చి పాటల సమయం ఏమంటూ అర్థమంది ఏమన్నా? 1 గంటకు ప్రేయర్ ముగింపు ఉండాలి. 12 దాటిందా లేదా? 11 గంటలకు ప్రార్థన అని చెప్పాం. నో లేటు. టైం అంటే టైం టు ఉండిద్ది. అర్థమైందా? ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మనమందరం లేచి నిలబడుతున్నప్పుడు పాస్టమ్ గారు ఆరాధన చేపిస్తారు. అందరం లేచి మనం ఏకీభవిద్దాము. మన స్వరాలతో సప్ట్లు కొట్టుకుంటూ మరి దైవ సావుకురాలు ఆరాధన నడిపిస్తారు. ఎందుకంటే పండగనండి. మీరు లేట్ చేస్తే ఏదన్నా అవసరాలతో ఉంటాయి, పనులు ఉంటాయి, షుగర్ ఉండేవాళ్ళు ఉంటారు, బీపీ ఉండేవాళ్ళు ఉంటారు. 1 గంట ప్రార్థన ముగించబడితే కొంచెం భోజనం చేసుకుంటారు. అవునా కదా? చెప్పండి. 2 గంటల దాకా, కొన్ని చర్చిల్లో 3 గంటల దాకా. అలాంటి ఓసోన మినిస్ట్రీలో క్రమం వచ్చినా రాపోయినా టయానికి ప్రారంభిస్తారు, టయానికి ఏం చేస్తారు? ముగిస్తారు. అవునంటారు కాదంటారా? అందరం లేచి దయచేసి నిలబ దయచేసి గమనించండి. అందరూ లేచి నిలబడుతూ, కింద కూర్చోలేని వాళ్ళు ఎవరన్నా స్త్రీలు ఉంటే దయచేసి ఏర్చండి, తర్వాత కూర్చోండి. మరి దైవ సావుకురాలు ఆరాధన చేస్తూ అందరూ ఏకీభవితో ఆరాధన చేద్దాం. ఎందుకనంటే మరి ఇప్పుడు దాకా పరిచర్య చేసిన యవన బిడ్డలు ఉన్నారు మందిరంలో. మరి ఇప్పుడు పాపం వాళ్ళు రెడీ అయ్యి కాడ వచ్చారు. యవన బిడ్డలు వచ్చి పొద్దున్నే మరి చక్కగా భోజనాలు కాబట్టి ఈరోజు ప్రేమ విందు మరి దానికి సహకరించారు బిడ్డలు. పాపము దేవుడు వారిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ మోకరించి లేచి నిలబడిన మనమందరం చేతులు పైకెత్తి ప్రభును స్తుతించి ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించి గణపరుద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. పునరుత్తన బలముతో ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించే సమయం కనుక ప్రభుని గణపరిచి స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లోకంలో నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు కానీ నా యేసు నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మతో సత్యముతో కళ్ళు మూసుకొని ప్రభువా నీ స్తోత్రం నాయన. పునరుద్ధానుడా నీ స్తోత్రం. పునరుద్ధాన శక్తిమంతుడా నీ స్తోత్రం స్తోత్రం. మరణాన్ని గెలిచి లేచిన విజయవీరుడా నీ స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణం ముళ్ళును విరిచిన యేసయ్యా నీ స్తోత్రం 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 స్తోత్రం. ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. కనికర పూర్ణుడా స్తోత్రం 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 స్తోత్రం. గరుడా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా నీ స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 దయామయానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తుతి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. సత్యముతో ప్రభు స్తోత్రం 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 స్తోత్రం. మహిమ 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 మహిమ. దేవుడు మహిమ ఆవరించి ఉన్నది. దేవుడు శక్తి మీరు ప్రతి ఒక్కరు పొందుకుందురుగా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. యేసయ్యా స్తోత్రములు 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 స్తోత్రములు. నాయన నీ కృప నీ కృప నీ కృప నీ శక్తి శాత ఆవరించి ఉండగా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి తాకండి నాయన. అయ్యా మీరే తను వెళ్ళ తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ కలగజేయండి అయ్యా. నెమ్మది లేని వారికి నెమ్మదిని కలగజేయండి ప్రభువా. సమాధానం లేని వారికి నీ సమాధానము సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. నిన్న నేడు యాకరించుకున్న తండ్రి స్తోత్రములు 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 నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత నా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. యేసయ్యా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. యేసయ్యా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. యేసయ్యా ఆరాధనా నీకే. Glory. ఆరాధనా
చూచుకొనుము యెహోవా ఈరే చూచుకొనుము సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా గ్లోరీ ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యాదులను తొలగించినావు మృతులను మరి లేపినావు స్వస్థపరచను యెహోవా రాఫా స్వస్థపరచను సర్వము రచను ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే దయచేసి ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి, స్తోత్రము నాయనా. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు నాయన ఇంతవరకు నిన్ను ఆరాధించి ఉండగా పాటల ద్వారా ప్రార్థన ద్వారా సమస్తం మహిమా ఘనత మీరు పొందుకుని పునరుద్ధానం గురించి నాయన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. మరి పాటలు పాడే బిడ్డలు చాలామంది ఉంటారు, కానీ మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు 11 గంటలకు వచ్చిన సమయానికి పాటలకు ఇస్తా. 12 దాటిందంటే ఎవరికి పాటలకు సమయం ఇవ్వబడదు. దాంట్లో ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన ఆలయంలో ఒక క్రమం ఉంది. ఇప్పటి వరకు ఆ క్రమాన్ని పాడు చేసేదానికి ఏ అపవాదికి స్థానం లేదు. కానీ ఆ క్రమం ఏంటంటే చక్కగా మరి మనకు 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ అయ్యిద్ది, 1 గంటకి ముగింపు. మరి మొన్న గుడ్ ఫ్రైడే రోజు అంటే మరి ఆ రోజు 1 గంటకి స్టార్ట్ చేసి మరి 3 గంటల దాకా మనం ప్రేయర్లో ఉండాల్సి వచ్చింది. కనుక దయచేసి ప్రతి సండే కాడ 11 నుంచి 1 గంట వరకు గమనించి పాటలు పాడాలనుకున్న బిడ్డలు మీరు వస్తే 12 దాకా పాటలు. 11 గంటలకు వచ్చినా మీరు 10:30కు వచ్చినా మరి పాటలకు సమయము అనుగ్రహించబడుతుండేది. ఇంకొక విషయం ఏంటంటే యవన బిడ్డ మన మధ్యలో మరి దేవుడు సన్నిధానంలోకి వచ్చి మరి అంత పరిచర్య చేసి ఈ సాపలు అన్నీ వేసి అక్కడ మరి పాస్టమ్ గారికి సహకరించి వెళ్ళి మరి ఆ బిడ్డ కాడ వచ్చింది. మరి పాటలకు సమయం ఇవ్వాలంటే ఇప్పుడు 5 మందికి పాటలకు ఇవ్వాలి.
ఎంతమందికి? మా తమ్ముడు కూతురు కాడ బాగా పడుద్ది, మరి అంగ అమ్మాయి పడుద్ది. మరి అట్ట 5 మందికి 5 పాటలు. ఇప్పుడు 10 నిమిషాలు వేసుకున్న పాటకి అరగంట సమయం. ఇప్పుడు సమయం ఎంత అయింది? మీ ఎగిరి పౌర్లు ఉండేవి చెప్పండి. 12:30. ఇప్పుడు మనిషికి ఒక పాట సమయం ఇచ్చి వాక్యం ఎప్పుడు చెప్పాలి? పక్కన ఉండేవాళ్ళు అనుకుంటారు వాడు బుద్ధి ఉందా లేదురా, వాడి బంధువులకి ఇవ్వడం కన్నా షుగర్ బొగురు వచ్చి రోగము తిట్టగా చేస్తాడా? అలాంటి అవకాశం నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వాల. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తా, మెట్రో హాస్పిటల్లో, మరి మన రైల్వే హాస్పిటల్లో, మరి మెట్టుగోడ, మరి కొన్ని హాస్పిటల్ నా కాలంలో ఉండే. ఎందుకంటే నేను కేకలేసి ప్రార్థన చేసే పాస్టర్ని గాను. దేవుడు సన్నిధానంలో దేవుడు మహిమార్థ నిమిత్తము ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు వందనాలు. ఈ ఈస్టర్ పండుగ శుభాభివందనాలు. ముఖ్యంగా వచ్చిన మీ అందరి కాడ దేవుడి స్తోత్రం. సంతోషంగా ఉండడు చెప్పండి ఒకసారి. మరి నిజానికి ఈరోజు పండగ, పాస్టర్ గారు అనేది పండగయ్యా, మనం సమయం ఇద్దామని పండగ సమయం ఇచ్చుకుంటూ పోతే మరి ఈరోజు బల్లారాధన, ఈ వాక్యం అయిన వరకు ఆ బల్ల అయిన తర్వాత మళ్ళీ భోజనాలు, ప్రేమ విందు. అప్పుడు టైం ఎంత అయింది? 2 అయిద్దో 3 అయిద్దో తెలియదు కదా. కనుక సమయము చాలా విలువైనది, సమయము చాలా విలువైనది. దాన్ని మనం గమనిద్దాము. సమయానికి ఇప్పుడు మనకు డ్యూటీకి 10 గంటల వరకు, మనం 11ంటికి వెళ్తామా? తీసుకుంటాడు అక్కడ తేలితే. మరి మందిరానికి ఎందుకంత నిర్లక్ష్యము చెప్పండి? మందిరానికి వచ్చేటప్పుడు దేవుడు సన్నిధిలో నేను చెబుతున్నా, అది నేనే కావచ్చు, నిర్లక్ష్యంగా మందిరానికి వస్తే దేవి లేదు ఒకటి. రెండోది, అహంకారంతో మందిరానికి వెళ్తే దేవి లేదు. మూడోది వచ్చి నాది అన్న ఆలోచనతో మందిరానికి రావద్దు. దేవుడు సన్నిధికి నేను వెళ్తున్నా, ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఒకరోజు నన్ను దీవిస్తుడన్న విధానంతో మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్ళాలి? మరి దేవుడి సన్నిధిలో భయమును భక్తితో కూడిన వ్యవస్థ ఆయన ఇష్టపడతాడు. అంతేగాని భయం లేకుండా భక్తి లేకోకుండా మన ఇష్టాసారంగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేదానికి అక్కడ రోడ్డు మీద తెరిచి వైన్ షాప్ కాదు. అదైతే ఎప్పుడన్నా పోవచ్చు. దానికాడ కొన్ని టయాలు ఉండేవి కదా, నైట్ 12 దాటితే ఉంటాయి, అవి కాడ ఉండవు. ప్రతిదానికి పరిమితి ఉంది. పండగ అని చెప్పి పక్కన మనం ఎక్కడ ఉన్నామంటే మనకు మధ్య చుట్టుపక్కల అన్ని కాడ ఇళ్ళు ఉండి, కానీ దేవుడు మహాకృప, దాన్ని మనం గమనించాలి. దేని గమనించాలి? చుట్టుకాడ ఇళ్ళు ఉండి. ఈరోజు ఏంటి? సండే సెలవులా ఖాళీగా ఉంటారు? ప్రతి ఒక్కరు ఇంటికాడ ఉంటారు. మనం ఓకే మరి మైకులు పెట్టి గట్టిగా కేకలు వేసామనుకో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? మందిరము మనకి ఆరాధన చేసుకునే దానికి ఓకే చేసుకోవాలి, కానీ దేవుడు నామానికి మాత్రం మహిమ కలగాలి. హల్లెలూయా. యేసు ప్రభువు గురించి మీరు చదవద్దు కానీ చెబుతా, జాగ్రత్తగా వినండి. రోమా సైన్యము, రోమా ప్రభుత్వము ఆయన చాలా జాగ్రత్తగా సమాధిలో పెట్టి ముద్ర వేసి ఏం చేశారంటే కాపల వారిని పెట్టారు. ప్రైజ్ లార్డ్. ఆయన సమాధిలో పెట్టి ముద్ర వేసి కాపలాలు కాస్తా ఉన్నారు కావల వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు బతుకున్నప్పుడు ఏం చెప్పాడు? నేను 3వ రోజు లెగిస్తానని చెప్పాడు. చెప్పాడా లేదా? ఆయన చెప్పిన మాట ప్రకారంగా లెగిశాడు. దేవుడికి స్తోత్రం. మరణము ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన ఆపలేకపోయింది. సమాధిలో తన దేహము ఏమాత్రము కాడా? చెప్పరు. దేహం ఉందా చెప్పడు. సమాధిలో దేహం ఏమన్నా బంధించబడిందా? మరణములను విరిసి సమాధిని చీల్చుకుని బయటకు వచ్చిన జీవం కలిగిన దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం పైపోయినందుకు. సమాధిని చీల్చుకుని మృత్యువు నుంచి బయటకు వచ్చి మరణములను ఇరిసి పునరుద్ధానపు శక్తి వచ్చిన వాడు ఎవరన్నా ఉండారంటే ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో తప్ప ఏ అందుకాడ మనం చూసినా కనపడరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. నేను కాడ కొత్త బట్టలు వేసుకుని
మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు 10 సండే తెల్లగా కనపడతాడు వైట్ బట్టలు, ఈ సండే ఏంటి మార్పు అంటే ఏదో మీ బొట్టుడు పెట్టారు. ప్రేంగాళ్ళు ఉంటారు కదా. మరి పాస్టర్ గారు నేను ఓ బ్రదర్కి ఫోన్ చేసాము, అడిగాం, అన్న మరి కొద్దిగా ఇబ్బందిగా ఉంది పరిచర్య, మరి ఏంటి పొజిషన్ అంటే, ఏమలే బ్రదర్ చికెన్కి నేను ఇస్తాను అన్నాడు. ప్రైజ్ లాడ్ హలీలోయ. దేనికి ఇస్తాను అన్నాడు? చారుకా? చెప్పండి, చారు కాదు, చికెన్. మంచిగా ప్రైజ్ లాడ్ హలీలోయ. దేవుడు తనని తన కుటుంబాన్ని దీవించునుగాక. తన ఉద్యోగంలో దేవుడు తన సన్ని తోడుగా ఉంచునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధానములో ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి ప్రతి ఒక్కరూ మనం అర్థం చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏమిటి ఆ విషయం అని అంటే, దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు. మరణం ఆయన ఏం చేయలేకపోయింది, మరణం బంధించలేకపోయింది. రోమా ప్రభుత్వము, రోమా సైన్యం ఏమాత్రము ఆయన్ని ఆ సమాధిలోనే పాతిపెట్టి ఆ సమాధిలోనే ఏమైనా బంధించగలిగారా? ఆ ముద్ర ఏమైనా అలాగే ఉందా? ఎక్కడ తెగిపోయినాయి, ఆ బండ వేడిపోయింది. ఆయన పొద్దున్నే లేచాడు. స్త్రీలకు చాలామంది, కొంతమందికి యేసయ్యంటే ప్రాణం. ఓ స్త్రీ మగ్దలేని మరి అని, ఆ పొద్దున్నే లేచింది యేసు ప్రభు సమాధి దగ్గరికి పోదామని. అక్కడ పోయి లేచేటప్పటికి అప్పటికే సమాధి ఖాళీ అయి ఉంది. సమాధి ఖాళీ అయ్యి అక్కడ దేవదూత అంటా ఉంది, ఎవరు నువ్వు వెతుకుతున్నావు అని అంటే, యేసుక్రీస్తు నేను వెతుకుతాను అంటే, ఆయన పునరుద్ధరుడయ్యి ఎప్పుడో వెళ్ళిపోయాను. హల్లెలూయా. పాస్టర్ గారు రాత్రి అందరికి ఫోన్ చేసింది, 3 గంటలకు ప్రార్థన చేయండి అని. 3 గంటల ప్రార్థన చేసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. 3 గంటల ప్రార్థన చేసిన వాళ్ళు, 3 గంటల ప్రార్థన అందరూ చెప్పింది 3 గంటల ప్రార్థన చేయండి అని. కానీ అందరూ చెప్పింది నన్నేమో నిద్రపోని వచ్చేది మీరు అనుకున్నారు. నన్నేమో నిద్రపోని వచ్చింది. 3 గంటల నుంచి అంతే. ఇక నాకు ఇక్కడ ప్యానం మీద ఏమంటారు, దోషి తిప్పినట్టే తిప్పుతుంది, అటు ఇటు ఇటు అటు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరి దైవ సావుకరాలు మంచి మంచి విషయాలు మనకు చెబుతూ ఉండిద్ది. ఎందుకంటే కింద కూర్చునేవాళ్ళు చక్కగా చాప మీద కూర్చుంటారు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరణము ఆయన ఏమీ చేయలేకపోయింది. ఉందలే చేయి. మరణం ఏమీ చేయలేకపోయింది. సమాధి ఆయన్ని ఏమీ బంధించలేకపోయింది. రోమా సైన్యము చెప్పాలి ఈ కొద్దు చేసి ఏమన్నాడు, ఖాళీ ఉండదు, ఆడ కూలర్ ఉంది, ఆడ చేసి ఏమో ఆడ దగ్గరలో అక్కడ కూలర్ తగులుతారు, ఏడంగా వేసుకోండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరణం ఆయన బంధించలేకపోయింది, సమాధి ఆయన బంధించలేకపోయింది. ఈ లోకములో ఏది కాడ ఆయన బంధించలేకపోయింది. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పినది చెప్పినట్టుగానే చేశాడు. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడు? చెప్పినది చెప్పినట్టుగానే చేశాడా? కొద్దిగా చేశాడా? నేను 3వ దినాన్ని లెగుస్తా అన్నాడు, లేచాడా లేదా? లేచాడా? చూడండి, లేఖనాల నెరవేర్పు ఈరోజు మన మధ్యలో నిజంగా దేవుడు సన్నిధానంలో మనం అందరము కాడ ఇలా కూర్చుంటే కారణం ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకున్నాడు, ఆయన సన్నిధి మనకుంది. అంత మాత్రమే కాక ఆయన తోడు, చెప్పాలి, ఆయన తోడు మనకుంది. హల్లెలూయా. ఆయన తోడు మనకుంది కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున క్షేమంగా ఉండగలుగుతున్నాం. ఈ 40 రోజులు శ్రమ దినాల్లో ఉన్న బిడ్డలు అందరూ కాడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? ఈ 40 రోజులు శ్రమ దినాల్లో ఉపవాసం ఉండేవాళ్ళు ఎంతమంది? ఒక్కడు లేరు. పరలోకానికి వెళ్తామని ఓకే కొట్టుకుంటుంటారు. ఈ 40 రోజు శ్రమ దినాల్లో ఏ రోజు నేను ప్రార్థన మానలా. నాకు బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా, మీ కొరకు, సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, నేను 40 రోజులు ఉపవాసం లేరు, కానీ మళ్ళీ దొంగ మాట నేను మీకు చెప్పను. నాకు వీలైనప్పుడల్లా ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. హల్లెలూయా. నాకు వీలైనప్పుడల్లా ఇక్కడే ఉండే ఉపవాసం అంటే, నేను ఉపవాసం అని బయట తిరగల. ఎందుకనంటే బైబిల్ వాక్యాసానికి ఉపవాసం అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి?
యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాటలు ఉండి ఏమనంటే, నీ ఉపవాస దినాన నీవు రహస్యంగా పనివారి చేత కఠినమైన పని చేస్తూ అన్యాయంగా గుద్దులాడుకుంటూ భార్య భర్తలు, ఇలాంటి ఉపవాసాలు ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు ఉపవాసం ఎలా అంటే నమ్మకంగా, యథార్థంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తీసారా? చదవండి తీస్తే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. 53:8. కాదు ఒక్క నిమిషం 58:3. 58:3 చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. చాలు, నువ్వు మైక్లో చదువు, లైవ్ వెళ్తుంది అక్కడ. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? ఎందుకు చూడవు? మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. సాలేక ఇక వర్ణియద్దు కానీ ఆ రెఫరెన్స్ అండర్లైన్ చేసుకుని మీరు ఇంటికి వెళ్ళే వరకు చదువుకోవచ్చు. ఎందుకంటే టైం లేదు, సమయం చాలా విలువైంది ఇక్కడ. ఎందుకనంటే ప్రతి క్షణము కాడ మనకి విలువైంది. ప్రియమైన దేవుడి బిడ్డలారు గమనించండి. వ్యాపారాలు అంటే మనిషి స్వార్థం కొరకు పైకి ఏమంటాడు తెలుసా? ఈరోజు నేను ఉపవాసం ఉండే యేసు ప్రభుకి. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. దొంగల వాడు జాగ్రత్త. ఎవడైనా సరే, వాడు నా కన్న బిడ్డ అయినా సరే మీరు నమ్మద్దు. అలాంటి వాడు దొంగలండి. నువ్వు నిజంగా ఉపవాసం ఉంటే ఎక్కడ ఉండాలి? లేకపోతే నీ ఇంట్లో ఉండాలి. నీ ఇంట్లో నీ నివాసంలో ప్రార్థన చేసుకో, తప్పులేదు. మందిరంలో అవకాశం లేకపోవచ్చు, వెళ్ళపోవద్దు, నీకు దూరం అవ్వచ్చు. ఎక్కడ ఉండాలి నువ్వు? నీ గృహంలో కానీ నీ మందిరంలో కానీ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉపవాసం అంటావు వ్యాపారం చేస్తావు, ఉపవాసం అంటావు డ్యూటీకి వెళ్తాం. ఇది ఉపవాసం ఎంతకైద్ది? నీ అవసరానికి ఉంటున్నావు అంతే. జనులు మెప్పించేదానికి దేవుడికి స్తోత్రం. నా యేసు ప్రభు జనులు మెప్పించేదానికి ఆయన మరణానికి ఎక్కల, జనులు మప్పించేదానికి ఆయన సిలువ ఎక్కల, జనులు మరిపించేదానికి ఆయన సిలువ ఎక్కల. ఇంకా మనం చెప్పాలనంటే ఏమంటారు? మోసపూరితమైన ఆయనలో ఏమీ లేదు. ఆయన ఏది చేసినా కానీ డైరెక్ట్గా చేసాడు, కానీ ఇండైరెక్ట్గా ఏది కాడా అబద్ధమని తనలో ఏది కాడా లేదు. ఎందుకు లేదనంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రోమా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది, సమాధి ఆయన ఏం చేయలేకపోయింది, మరణం ఆయన బంధించలేకపోయింది. మరణాన్ని ఇరగదీసి మరణములుని పునరుద్ధానపు శక్తి భరించుకు లేచిన వాడు. గట్టిగా సపట్లు కూడా పునరుద్ధానపు శక్తి. ఆ శక్తి చేత నీవు నేను అనేకులు కనపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్న పని మీద మరి ఈరోజు సంబంధించిన కొంత సామాను కోసం బయటికి వెళ్ళి నన్ను ఒక అతను అంటున్నాడు, సార్ మీరు పాస్టర్ గారా అంటున్నాడు. నేను టీషర్ట్ వేసుకుని ఉన్నా. మళ్ళీ మీకు చెప్పేది ఏముందని, తెల్లబట్టలు వేసుకున్న పరిశుద్ధుడని టీషర్ట్ వేసుకున్నా, కలర్ ప్యాంట్ వేసుకుని ఉండాను. సార్ మీరు పాస్టర్ గారా, ప్రైజ్రా అంటున్నాడు. నా బట్టల కాడ వైట్ బట్టలు కాదు కదా, నువ్వు ఎలా నన్ను గుర్తుపట్టేవా అని అంటున్నాడు. నీ ముఖంలోనే నాకు ఆ కళ కనపడుతుంది. హల్లెలూయా. నీ ముఖంలోనే, నీ రూపులోనే నాకు ఆ కళ కనపడుతుంది. అంతేగాని నాకై నేను చెప్పుకుంటూ నీకై నువ్వు చెప్పుకునేది కాదు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజుని మనం ఎవరమైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడికి నమ్మకంగా మనం జీవించాలి. దొంగ ఉపవాసాలు వద్దు, దొంగ ప్రార్థనలు వద్దు. ఉంటే నీతిగా ప్రార్థన చెయ్యి, లేదంటే ఉపవాసం లేనని చెప్పు. అంతే. ఉపవాసం ఉండి నువ్వు బయటికి ఎందుకు వెళ్తావు? ఉపవాసం ఉండి నువ్వు వ్యాపారం ఎందుకు చేస్తావు? చాలామంది అంటారు, నేను ఉపవాసం ఉండి వ్యాపారం చేస్తే పాస్టర్ గారు నా వ్యాపారం బాగా అయిద్దని. ఏమైందంట? ఉపవాసుడు ప్రార్థన చేస్తే వ్యాపారం బాగా దీవించబడుతానండి. నువ్వు ఉపవాసం ఉండే రోజు వ్యాపారం మానుకో, ప్రార్థన చెయ్యి. రెండో రోజు వెళ్ళి వ్యాపారం పెట్టు. దీవించబడితే లేదో నా దగ్గరికి రా, నేను ఇస్తా నీకు ఎంత కావాలంత అంత. హల్లెలూయా. చూడండి, అవునా కాదంటారా? దేవుడు పునరుద్ధానపు శక్తి ఏంటో అక్కడ ఆకాశమే చల్లబడింది. గట్టిగా సప్ట్లు కొడదాం. ఈ మందిరంలో కూలర్లు వేసారు కదా, బయట ఆకాశమే దేవుడు చల్లబరిచాడు. ఈ ఎండాకాల సమయంలో ఇంత చల్లటి వాతావరణం ఎందుకు వచ్చాడు తెలుసా? వేల లక్షల మంది తన ప్రజలు ఆయన సన్నిధికి వెళ్తుంటారు. నా ప్రజలకి ఎక్కడికి ఇబ్బంది కలగొద్దని.
ఈరోజు తల్లిగా ఒక 4 రోజులు బలమైన ఆహారం పెట్టిద్దాము, తండ్రిగా ఏదన్నా చూస్తాడేమో, కానీ మనం బ్రతికినంతకాలం మనల్ని చూసేది ఎవరండి? ఆ స్త్రీలో మన మీద ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, మరణం ఆయన ఏమి చేయలేకపోయింది, మరణం బంధించలేకపోయింది, సమాధి ఆయన కప్పెట్టలేకపోయింది, రోమా ప్రభుత్వం ఏమీ ఆయన చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన సజీవుడు, పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు, ఏ నిష్కపటం లేదు, ఆయనలో ఏ మాత్రము కాడా చెప్పాలి, స్వార్థం అనేది లేదు. హల్లెలూయా. అందుకని ప్రేమన్న నా దేవుడు పెట్టలేరా, దేవుడు సన్నిధానంలో మనమందరం కాడ ఏం చేయాలనంటే ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? క్రీస్తుకు నమ్మకంగా ఉండాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యకు నమ్మకంగా ఉండాలి. నేను దేవుడు వాక్యం బోధించాలి, మీరు దేవుడికి భయపడి వస్తేనే పరలోక రాజ్యం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనిషిగాను మానవుడిగా శరీరం ధరించుకుని తండ్రి చిత్తానికి అప్పచెప్పుకున్నాడు. కొట్టినా, తిట్టినా, నిందించినా, హింసించిన. అంతేగాని దుర్మార్గులారా నా చీలివేస్తారే రానుడు ఏడన్నా చెప్పరేమండి? చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కరమ్మ కాడ దైవ సన్నిధానంలో మీరు గమనించండి, ఆయనకు నమ్మకం కలిగి మనం జీవించాలి. నమ్మకమైన బిడ్డలుగా, నమ్మకమైన కుమార్తెలుగా, నమ్మకమైన కుమారులుగా, నమ్మకమైన ఒక మంచి విశ్వాసిగా నీ తుది శ్వాస వరకు నమ్మకంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా తల్లి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళిందంటే భర్తల కాడ వదిలేసింది. అంటే వదిలేని ఏరే కాదు, మీరు అనుకున్నారు. మా నాన్నకాడ పక్కన పెట్టి ఒకటే అంది, నువ్వు నాకు అన్నం పెట్టినా పెట్టపోయినా నేను యేసయ్యని నమ్ముకుంటా. ప్రైజ్లా గట్టికి సపట్లు కొడదామా? అదే నీతి. నువ్వు నాకు అన్నం పెట్టినా పెట్టపోయినా ఎవరు నమ్ముకుంటాను? యేసయ్యని నమ్ముకుంటా. నువ్వు నన్ను చూసినా చూడపోయినా ఎవరు నమ్ముకుంటాను? యేసయ్యనే నమ్ముకుంటా. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా? ఇదిగా యేసు ప్రభు లేదు, ఎవరు లేదు, కానీ నేనేదో అవసరానికి వెళ్ళి అవసరం అయిపోయింది. జాగ్రత్త ప్రేమైన దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు, ఆయన శక్తి మీకు తెలియదు. ఇక్కడ నిలబడిన నాకు తెలుసు. ఎందుకంటే ఆయన అంత శక్తి కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు. సమస్త విషయాల్లో ఏం చేశాడు తెలుసా? ప్రవీణుడండి. దేవుడికి స్తోత్రం. ఈ లోకంలో మనుషుల ప్రేమ ఎంతవరకు అంటే కొంతవరకే ఉండొచ్చు. మనుషుల ప్రేమ ఎంతవరకే? కొంతవరకే ఉండొచ్చు. నేను కాడ మీ మధ్యన కొంతకాలమే ఉంటా. మీరు అనుకున్నారు పాస్టర్ గారు మీకు ఏమైనా పని ఉందా? నాకేం పని లేదు. పిలితే పోయేదే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పిలితే పోయేదే ఉండేదా? చెప్పరామండి? పిలితే పోయేదే అమ్మా, వెళ్ళిపోయేదే. పిలిస్తే పిలవకుండా ఏమైనా వెళ్తామా? అది పిలుపు. దైవజనుడు ఇల్లు కట్టుకున్నాడు, మందిరం కట్టాడు, భార్యని మంచిగా చూసుకున్నాడు, పిల్లల్ని ఉన్నంతకాలం బాగుంది, ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా యేసుబాబు ఇంతవరకు కష్టపడ్డావు కదా, నా దగ్గరికి రాయా, విశ్రాంతి తీసుకుందాం అని అన్నాడు. ఎప్పుడు ఈ మాట అన్నాడు, ఇక ఆపడిని వెళ్ళిపోయి చక్కగా దేవుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు. భార్య ఇక్కడే ఉంది, బిడ్డలు ఇక్కడే ఉండారు. ఎవరు పిలుపు వచ్చింది ఆయనకి? అమ్మా, యేసయ్య పిలుపు వచ్చింది. ఒకరోజు నాకు కూడా ఆ పిలుపు రావచ్చు, కానీ మీ సాక్ష్యాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి మీరు నన్ను చూస్తారు. మీకు సాక్షి విశ్వాసం లేదనుకో, మీరు నన్ను చూడరు, నేను మిమ్మల్ని చూడను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మహిమ కలిగిన ప్రాంతానికి నేను పోతా. ఒకవేళ ఏదైనా నాలో పొరపాటు ఉన్నా నా వరకు ఆయన సరి చేసి క్షమిస్తాడు. మీ మట్టికైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, క్షమాపణ అనేది ప్రభువుకి ఇష్టమైనది. క్షమించే మనసు అనేది ఆయనకు చాలా ఇష్టమైనది. అందుకని మనం ఏం చేయాలనంటే ఆయనకు నమ్మకం కలిగి మనం ఉండాలి. ఆయన అందు యథార్థత కలిగి మనం ఉండాలి. ఆయన సన్నిధానంలో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మరణం ఆయన ఏమీ చెప్పనేం చేసిందా? బంధించలేకపోయింది. మరణం బంధించలేకపోయింది. ఆశ్రమం గారు చెబుతుంది వింటున్నారా? మరణము బంధించలేకపోయింది. ఎక్కడ బంధించలేకపోయింది? సమాధిలో. మరణం బంధించలేకపోయింది. రోమా సైన్యం దాని మీద ముద్ర వేసి ఒక బండ పెట్టారు. ఏడబోయేదానికి పాడు
అయిపోయింది, ఆ చచ్చిపోయాడు ఇక్కడ లెగడని అనుకున్నారు. ప్రేమ నా దేవుడు పెట్టలేరా, ఇక్కడ నిలబడి నేను చెబుతున్నా, నా గుండె మీద చేసి చెబుతున్నా, నన్ను చంపేసిన ఒకరోజు నా శరీరాన్ని చంపగలుగుతారే కానీ ఈ లోకంలో ఎవడన్నా నాలో ఉన్న ఆత్మని ఎవడో చంపలేడు. నా శరీరాన్ని చంపొచ్చు, నాలో ఉన్న దేవుడు ఆత్మని ఎవడో చంపలేడు, చంపసారడు అంతే. దేవుడు స్తోత్రం. నాకంటే పెద్దలు పరిశుద్ధులు ఉన్నారు, యేసన్న గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, మమ్మ ఉంది, దైవజనులు ఉన్నాయి, వీళ్ళందరూ నేను చూస్తా. అక్కడ పోతే నన్ను చంపేసి నేను ఆడబోతా, కానీ నన్ను చంపిన వాళ్ళకి ఎలాంటి దుస్థితి దేవుడు ఎత్తాడంటే, వాడు మహాశ్రమల కొలువులో ఉండి కఠినమైన పరిచర్య చేసి అక్కడికి వస్తాడు. ప్రైజ్ రాడు, హల్లెలూయా. దైవ సేవకుడిని మీద చెయ్యి ఎత్తబడిన మాటలు కాదు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారు గమనించండి, దేవుడు సన్నిధానములో మీరందరి కాడ ఏదో పాస్టర్ గారు ఏమైనా అనుకుంటాడు, పాస్టర్ గారికి భయపడు మీరు మందిరానికి రావాల్సిన అక్కర్లేదు. ఇప్పుడే చెబుతాను నేను, రేపు వచ్చే ఆదివారం నుంచి మీరు ఎవరు రావాల్సిన అక్కర్లేదు. ఇలాంటి మనసుగా ఎంతమంది కలిగి ఉంటే అంతమంది మానేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను యేసయ్య మందిరానికి వెళ్తున్నాను, దేవుడు నన్ను కాపాడ్డాడు, ఆయన రక్తంలో నా పాపాలు కడిగాడు, ఆయన నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడు, నన్ను ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దాడంటే ఆ విశ్వాసం నువ్వు బతికున్నంత వరకు ఆయన సన్నిధిని విడిచిపెట్టదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి విశ్వాసములో మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది, సమాధి బంధించలేకపోయింది. రాజుల అధికారులు కాడ ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు. ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రేమన్న దేవుడు పెట్టలేరా, ఏ రోజు కాడ మనకి ఎన్ని వచ్చినా కానీ మరి నిజంగా ఈ శ్రమ దినాలన్నీ దేవుడు మహాకృపను బట్టి నాకాడ శ్రమలు కలిగినాయి, నాకాడ ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యల నుంచి దేవుడే సహాయం చేశాడు. శ్రమలు పోయినాయి, ఇక్కడి నుంచి మనకేం కలిగింది? సంతోషమే, ఆనందమే. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానపు శక్తిని మన అందరికి పంచి వెళ్ళాడు. హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి ఆయన ఒక్కడే కాదు, మనం అందరికీ కాడ పంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. పైన శుక్రవారం చదువుకున్నాం కదా, యోహాను సువార్తలో ఏమనుంది? శిష్యులు, పిల్లలారా మీ వద్ద ఏమున్నాయా అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు ఏమీ లేవా అని చెప్పి. వాళ్ళ పిలిచి వాళ్ళ ఆకలి విని వాళ్ళకి ఏం చేశాడు? రొట్టెలు, చక్కగా చేపలు పెట్టాడు. ఎందుకనంటే తండ్రి బిడ్డ ఆకలి గమనిస్తాడు. అలాగే మన శ్రమలున్నా కష్టాలున్నా మన ప్రతి ఆకలి గమనించేవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కరు కాడ దేవుడి సన్నిధానంలో ఒక భయం కలిగి భక్తి కలిగి దేవుడు మరి మహాకృపను బట్టి ఆయన ఉద్దేశాలు ఏమైనా ఆయన పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి. కానీ మనుషుల వైపు చూడొద్దు. నేను మాట చెబుతున్నా, నా వైపు కూడా మీరు చూడొద్దు, యేసయ్య వైపు చూసి మీరు రావాలి. హల్లెలూయా. యేసయ్య వైపు చూసి మీరు వస్తే దీవించబడతారు. యేసు ప్రభువుకు నమ్మకం ఉంటే దీవించబడతారు. నేనంటున్నా, నేను బతికున్నంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేవాడిని కాదు. మీకు తెలుసు నా గురించి. ఈరోజు దేవుడు బొళ్ళు ఇచ్చాడు. ఒకప్పుడు నడుచుకుంటూ మీ వద్దకు వచ్చా, ఖాళీ నడకను. కరోనా టైంలో కాడ మీ ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేసిన రోజులు నేను మర్చిపోవాలి. ఎన్నో శ్రమలు. నైట్ 1 గంటకు ఫోన్ చేసిన ఎవరన్నా వస్తారా? పాస్టర్ హైదరాబాద్లో 1 గంట ఫోన్ చేస్తే చెప్పండి వస్తారా అన్నోళ్ళు ఇక్కడ ఒక్కళ్ళు చెప్పండి. ఈ హైదరాబాదు పట్టణంలో 1 గంటకు ఫోన్ చేసిన ఏ భయం లేదు, ఏసైనా కూడా 24 hours దేవుడు పరిచర్య చేసేవాడు నేను ఒక్కడిని. దేవుడికి స్తోత్రం. నా కొడుకు జోసఫ్ 20 రోజుల పిల్లాడు, చిన్న పిల్లాడు, బాలింతని ఇంటి వదిలిపెట్టి బాగోలేదాయనంటే అప్పటి నైట్ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన దినాలు ఎన్నో దినాలు ఉన్నాయి. పొందుకుని వారు మర్చిపోయారు, కానీ నేను ఏ రోజు కాడ అలాంటి విషయాలు మర్చిపోవాలి. గమనించండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ పండగ దినములో ఈ సంతోషకరమైన విషయంలో మీకు ఒక మంచి మాట చెప్పేది ఏంటంటే, ఆయన పునరుద్ధానపు శక్తిని మనమందరం పొందుకోవాలి. ఆయన పునరుద్ధానపు శక్తిని మనం అందరం పొందుకోవాలి. ఆయన మరణము బంధించలేకపోయింది, సమాధి బంధించలేకపోయింది, రోమా సైన్యము ముద్రలు ఏమీ కాడ ఆయన ఆపలేకపోయినాయి. సమాధి గుండెలు సీల్చుకుని మృత్యుంజయుడై బయటికి వచ్చాడు. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒక విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఏ విషయంలో మనకు దూరంగా ఉండే వ్యక్తి కాదు. ఏ విషయంలో మనకు చేయించేవాడు కాదండి.
ప్రతి విషయంలో ఆయన మనకు చేయించి ముందుకు నడిపించే దేవుడు. దేవుడికి స్తోత్రం. అందుకని నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమతో మనం మందిరానికి వెళ్ళాలి. టయానికి మందిరానికి వెళ్తాం నేర్చుకోండి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు కొంతమంది డ్యూటీకి వెళ్ళి వచ్చారు, వాళ్ళంటే లేటుగా వచ్చారు. పని చేయని వాళ్ళు ఉన్నారు ఖాళీగా ఇంటికాడ, వాళ్ళు ఎందుకు లేటుగా వచ్చినట్టు? ఇంటికాడ పని నేను కాడ మీ అందరికి వంట చేశాను. పాస్టర్ గారు, నేను, ఒక యవన బిడ్డ, మీ అందరికి మేము కాడ వంట చేశాం. మీ అందరికంటే ముందే మేము ఉన్నాం కదా. గమనించండి, సమయం విలువైంది. ప్రతి సండే 11 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది, 1 గంటకు ప్రార్థన అయిపోయింది. 12 దాటిన వరకు వచ్చి పాస్టర్ గారు పాటలకు సమయం ఇవ్వబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆసక్తి ఉన్న బిడ్డలు, యవనస్తులైనా ఎవరైనా సరే ప్రార్థన చేయొచ్చు. ప్రతిరోజు వచ్చి, మీకు అభ్యంతరమే లేదు. మందిరం ఎప్పుడు తాళం తీసి ఉండిద్ది, తాళం ఏమి ఇప్పుడు మందిరానికి. ఒకటి. రెండోది ఏంటంటే, ప్రతి మంగళవారం ఎస్పీ నగర్లో ప్రేయర్ అయ్యిద్ది. ఆ ప్రాంతం అంతటిలో దేవుడు కృప చూపించి స్థలం తీసుకోవాలని ఆలోచనలు ఉన్న ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు సొంతంగా ఇస్తే మనకు బాధ అనేది ఉండదు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు దేవుడు మందిరం ఎవడన్నా మనల్ని ఏమన్నా అంటాడా? ఆ ప్రాంతంలో కాడ దేవుడు స్థలాన్ని ఇస్తే ఒక మందిరము ఏర్పాటు చేద్దామని ఆలోచనలు ఉన్న ప్రార్థన చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మహాకృపను బట్టి సన్నత నగర్ ఫ్లైఓవర్ దగ్గర మరి ప్రార్థన అక్కడ ప్రారంభించబడాలని దేవుడు ప్రేరేపణతో మరి ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపించాడు ఆ ప్రాంతంలో స్టార్ట్ చేయమని. ప్రార్థన చేద్దాం, ఎందుకంటే ప్రార్థన లేకుండా మనం ఎక్కడికి వెళ్ళం. ప్రతి నెల 5వ తారీఖు బోర్బండ ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంది. మరి ఇసాకు బ్రదర్ గారు ఇంట్లోనే. దాన్ని కాడ గమనించండి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధి, దేవుడు పరిచర్య ఎక్కడ ప్రారంభించబడాలో ఆయనకి తెలుసు. ఎస్పీ నగర్లో ప్రారంభించబడింది, ఇప్పుడు వరకు కాడ కొనసాగించేవాడు దేవుడు. బోరబండలో ప్రారంభించబడింది, కొనసాగిస్తున్నవాడు దేవుడు. అక్కడ ఉన్న బిడ్డలు సహకరిస్తూ ఎంతో మరి శక్తిగా ఆసక్తి కలిగి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి దేవుడు సన్నిధిలో ప్రతి ఒక్కరి కాడ వారికి తోచినది సహాయం చేశారు. అందరూ బట్టి అందరికీ బిడ్డల దేవుడు దీవించుడుగాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి వాక్యము ముగించే ముందు పాస్టర్ గారు కొన్ని ప్రకటనలు చేస్తారు. ఏం లేదయ్యా, కానివ్వండి. ఏం లేదు, చెప్పండి, వాక్యం చెప్పండి అంటున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి సమయం ఎంత అయిందో ఒకసారి చూసి నాకు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే 1:05. దయచేసి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ బల్ల తీసుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నారో మీ కుడి చేయి పైకి ఎత్తండి. భోజనం తినేసయ్య. మీ వద్దకి దేవుడి శరీరం వస్తూ ఉంది. దయచేసి ఓకే, దేవుడి స్తోత్రం. బల్ల తీసుకునే బిడ్డలు చక్కగా మీ ఎడమ చేతులు చేసుకోండి. సమయంలో మరి పాట పాడుతూ ఉంటారు. అందరూ ప్రార్థన చేసుకోండి. దయచేసి చిన్నపిల్లలంక ఎవరు చూడొద్దు, ఎందుకంటే దేవుడి శరీరం కనుక మనం తీసుకునేది. ఆ చిన్న బిడ్డలంక చూడొద్దు. మీరందరూ ప్రార్థన చేసుకోండి దయచేసి. దయచేసి అందరూ కాడ ప్రార్థన చేసుకోండి. ఆయన శరీరం మీ వద్దకు వచ్చింది. బిడ్డల పాట పాడుతుండగా గీతం గీతం జయ జయ గీతం, చేయి తట్టి పాడేదము.
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలుచు దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలుచు దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తను చెప్పిన విధముగా తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదను. అన్నా కయప వారల సభయు అదరుచు భయపడిరి. అన్నా కయప వారల సభయు అదరుచు భయపడిరి. అందు దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. అందు దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మము జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయ
లేచి ఆయన శరీరం మీ వద్దకు వస్తామండి. సిద్ధపడి ఉండండి. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మము తెరచి చక్కగా నడువుడు జయవీరుడు రాగా. గుమ్మము తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా. మేళతాళ వాయిద్యములు ఎత్తి ధ్వని గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. ఆ గీతం గీతం జయ జయ చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా. దయచేసి బల తీసుకున్న బిడ్డలందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు మాట్లాడుకోవద్దు దయచేసి. దేవుడు శరీరం, దేవుడు రక్తం భయంతో తీసుకోండి. భయం లేకోకుండా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. అందరు కళ్ళు మూసుకుని చక్కగా ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా తీసుకోండి. దయచేసి ప్రార్థన చేసుకుని, దేవా సంవత్సరానికి ఒకసారి ప్రభువా మరి నీ పునరుద్ధాన శక్తి గురించి నేను నీ శరీరం తీసుకుంటున్నా. ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడని ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేసి తీసుకోండి. దేవుడి శరీరం కనుక ఆ తర్వాత ఆ రక్తం మీ వద్దకు వస్తూ ఉండిద్ది. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వ
మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై దయచేసి ఆయన రక్తం మీ వద్దకు వస్తూ ఉంది. అందరూ సిద్ధపాటు కలిగి ఉండండి. సమాధాన పరచును యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము ప్రభు యేసు
నీతిమంతునిగా చేయు యేసు రక్తము, నీతిమంతునిగా చేయు యేసు రక్తం, దుర్నీతినంత బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 హల్లెలూయా, యేసు రక్తము, 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 ప్రసిగోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతిగోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 గ్లోరీ, యేసు రక్తము, 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 సాక్షిమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము,
యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. దయచేసి ఇంకా దేవుడి శరీరం రానోళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. అందరికి వచ్చినట్టే కదా, రానోళ్ళు ఉంటే చేయొద్దండి. అయ్యా నేను తీసుకోవాలి తీసుకోలేదని. అందరికి వచ్చినట్టేనా? దేవుడికి స్తోత్రం. వాక్యం కొరకు పాసం గారు ప్రార్థన చేసిద్ది. ముగింపు ప్రార్థన అందరం ఏకీభవిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరు మౌనంగా ఉండకుండగా మోకరించి, ప్రభువా నీకు స్తోత్రం, దేవా అయ్యా నీకు స్తోత్రం, పునరుద్ధరణుడా నీకు స్తోత్రం, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం నోరు తెరిచి. ప్రభువానికి వందనాలు యేసయ్యా నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం, మొరపెట్టి ప్రార్థన చేద్దాం. పునరుద్ధరణ శక్తిని ప్రభువా మా మీద కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు పునరుద్ధరణ బలాన్ని పొందుకునే అభిషేకత ఇచ్చమని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు 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 స్వామి. దేవాని స్తోత్రం 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 స్తోత్రాలు. ప్రభువా మా కోసం తిరిగి లేచిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. సజీవుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం స్వామి. ఆత్మస్వరూపడానికి వందనాలు నాయన. ఇదిగోండి ప్రభా నీ స్తోత్రం స్తోత్రం. 3 రోజులు సమాధిలో ఉండి ప్రభా అయ్యా నీ స్తోత్రం పునరుద్ధరణ బలముతో తిరిగి లేచిన ఆయన అయ్యా నీ స్తోత్రం. నీ శిష్యులకు కనపరిచిన దేవా నీ స్తోత్రం నీకు స్తోత్రం నీ స్తోత్రం నీ స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. అయ్యా అయ్యా లోకం సిలువ వేసింది ప్రభా అయ్యా నీ స్తోత్రం నాయన. అయ్యా నీ స్తోత్రం. ఏది నిన్ను బంధించలేకపోయింది ప్రభా, సమాధి బంధించలేకపోయింది నాయన. అయ్యా నీ స్తోత్రం. సమాధి రాయి నాయన దొర్లించబడింది ప్రభా నీ స్తోత్రం నాయన నాయన నీ స్తోత్రం. పరం నుంచి ప్రభుదూత ప్రభా ఆ రాయిని దొర్లించినట్టుగా లేకన్నా సెలవిస్తున్న స్వామి. పరిశుద్ధుడా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. పునరుద్ధరణుడా నీ స్తోత్రం నాయన. అయ్యా అభిషేకాన్ని ఆ బలాన్ని మా మీద కుమ్మరించండి ప్రభా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆత్మస్వరూపి నాయన మా మధ్యలో ఇమ్మానుయేల్ దేవుడిగా మీరు కార్యించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబంలో ప్రభా అయ్యా నీ స్తోత్రం. సమాధానకర్తకు మీరు ఉండండి ప్రభా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబంలో అల్లరిపడుతున్న ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా వర్ధల చేయండి, ఆశీర్వదించండి, అంచెలంచెలుగా వర్ధల చేయండి ప్రభా. దేవా దేవా నీ స్తోత్రం 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 నీకు స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగోండి నాయన ఇశ్రాయేలు దీవించట ప్రభా నీ దృష్టికి ఎంతో ఇష్టమైందని లేక నా సెలవిస్తున్న స్వామి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు